Please do subscribe to Prajabheri News Channel. నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి దుబ్బ పాఠశాలలో అక్కడ విద్యార్థిని పైన అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక టీచరు కొట్టడం జరిగింది. దీంతో ఆమె చేతి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులు ఏదన్నా తప్పు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళని మందలించాలి కానీ ఈరోజు కొట్టడం సరైంది కాదు. వెంటనే ఆమెను విధుల నుండి సస్పెండ్ చేయాలి. దీనిపైన పూర్తి విచారణ చేయాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొద్ది నెలల్లోనే ఒక 2-3 నెలల్లో ఈరోజు వాళ్ళకు వార్షిక పరీక్షలు ఉన్నాయి. ఈరోజు పరీక్షల సమయానికి ఆమె క్యూర్ కాకపోతే ఆమె జీవితాంతో ఈరోజు ఆ విద్యార్థులు చెలగాటం అన్నట్టు అవుతుంది. కాబట్టి వెంటనే ఆమె పైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటన జరగకుండా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడిఎస్గా మేము జిల్లా విద్యాశాఖ అధికారులను కోరడం జరుగుతుంది. Please do subscribe to Prajabheri News Channel. నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి దుబ్బ పాఠశాలలో అక్కడ విద్యార్థిని పైన అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక టీచరు కొట్టడం జరిగింది. దీంతో ఆమె చేతి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులు ఏదన్నా తప్పు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళని మందలించాలి కానీ ఈరోజు కొట్టడం సరైంది కాదు. వెంటనే ఆమెను విధుల నుండి సస్పెండ్ చేయాలి. దీనిపైన పూర్తి విచారణ చేయాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొద్ది నెలల్లోనే ఒక 2-3 నెలల్లో ఈరోజు వాళ్ళకు వార్షిక పరీక్షలు ఉన్నాయి. ఈరోజు పరీక్షల సమయానికి ఆమె క్యూర్ కాకపోతే ఆమె జీవితాంతో ఈరోజు ఆ విద్యార్థులు చెలగాటం అన్నట్టు అవుతుంది. కాబట్టి వెంటనే ఆమె పైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటన జరగకుండా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడిఎస్గా మేము జిల్లా విద్యాశాఖ అధికారులను కోరడం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి దుబ్బ పాఠశాలలో అక్కడ విద్యార్థిని పైన అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక టీచరు కొట్టడం జరిగింది. దీంతో ఆమె చేతి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులు ఏదన్నా తప్పు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళని మందలించాలి కానీ ఈరోజు కొట్టడం సరైంది కాదు. వెంటనే ఆమెను విధుల నుండి సస్పెండ్ చేయాలి. దీనిపైన పూర్తి విచారణ చేయాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొద్ది నెలల్లోనే ఒక 2-3 నెలల్లో ఈరోజు వాళ్ళకు వార్షిక పరీక్షలు ఉన్నాయి. ఈరోజు పరీక్షల సమయానికి ఆమె క్యూర్ కాకపోతే ఆమె జీవితాంతో ఈరోజు ఆ విద్యార్థులు చెలగాటం అన్నట్టు అవుతుంది. కాబట్టి వెంటనే ఆమె పైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటన జరగకుండా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడిఎస్గా మేము జిల్లా విద్యాశాఖ అధికారులను కోరడం జరుగుతుంది.